అందరికీ నమస్కారం, మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎన్నిక సందర్భంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని బూతులను పరిశీలించేటువంటి భాగంలో పిఎఫ్ఎల్ కూడా రావడం జరిగింది. నేను ఓటింగ్ సరళిని కూడా పరిశీలించడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిపిఐ, సిపిఎం, టీజేఎస్ బలపరిచినటువంటి తీన్మార్ మల్లన్న గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ఇవాళ నిరుద్యోగ యువకులు, ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాలు, రిటైర్ ఎంప్లాయీస్లు, ఎవరైతే గ్రాడ్యుయేట్ మిత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వానికి అండగా నిలబడబోతున్నారు. ఎందుకంటే తీన్మార్ మల్లన్న గారు కాంగ్రెస్ అభ్యర్థితో పాటుగా చాలా కాలం నుంచి ప్రజా సమస్యల కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తిగా, మిగతా ఇద్దరు అభ్యర్థులను పోల్చుకుంటే తీన్మార్ మల్లన్న గారు ప్రజా సమస్యల కోసం అనేక సంవత్సరాలుగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంతో పోరాడినటువంటి వ్యక్తి. అందుకని వాళ్ళ తీన్మార్ మల్లన్న గారికి గ్రాడ్యుయేట్స్, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయులు, రిటైర్ ఉద్యోగస్తులు, నిరుద్యోగ సోదరులు అందరూ కూడా ఇవాళ క్యూలో నిలబడి తీన్మార్ మల్లన్నకు ఓటేస్తున్నటువంటి భావన. నేను ఓటింగ్ స్థలాన్ని పరిశీలించిన చాలామంది నిరుద్యోగులు లైన్లో ఉన్నప్పుడు కూడా మాట్లాడినాను. తప్పకుండా మేము మల్లన్న గారికి వేస్తున్నాం అనేటువంటి మాట చెప్పడం జరిగింది. బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతోటి తీన్మార్ మల్లన్న గెలవబోతున్నారు.